హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వాషింగ్ మిషన్ అనేది ఒక కస్టమర్ దగ్గర నుండి తెచ్చామన్నమాట. ఇది ఏమైందంటే ర్యాట్ కటింగ్ అయిపోయింది. ఇది చూస్తున్నారు కదా ఎంత చెత్త ఉందో. ఇది మొత్తం నీట్గా రిపేర్ చేసి మనం కస్టమర్కి అనేది ఇవ్వాలన్నమాట. ముందుకైతే మదర్ బోర్డు అయితే ఇప్పానమాట. మదర్ బోర్డు ఇప్పేసరికి మదర్ బోర్డు కూడా అక్కడ మెయిన్ వైర్లు అన్నీ జాయింట్ అనేది కటింగ్ అయిపోయాయి అనమాట. ఇవి ఆల్రెడీ క్యాప్ ఇప్పితే కనిపించింది లోన. చూస్తున్నారు కదా ఒక్కసారి ఎలాగొచ్చిందో. ఇది మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా జాయింట్ చేయాలి. ఇది జాయింట్ చేసే ముందు మనం ఇది ఫస్ట్ పవర్కి ఎక్కడ పవర్ కనెక్షన్ ఇవ్వాలి ఏంటనేది అంటే ప్రీపెయిడ్గా జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇది ఏమైనా వైరింగ్ తేడా వస్తే మళ్ళీ మదర్ బోర్డు ప్రాబ్లం వస్తుంది అనమాట. వెనక్ క్యాప్ అయితే ఇప్పాను కదా, ఈ వెనక్ క్యాప్లో కూడా కొన్నిసార్లు చిన్న చిన్న జాయింట్లు అయితే ఉన్నాయి. అవి మనం ప్రాపర్గా కలపాలి. ఇవి చూస్తున్నారు కదా ఆల్రెడీ చూడండి ఒక వైర్ కొరికిసింది. అలాగే వెనక మదర్ బోర్డు వైర్లు కూడా కొరికిసాయి కదా. ఇవన్నీ మనం జాయింట్ అనేది ఎక్స్టెన్షన్ చేసి చేయాలి. పాత దానికి ఉన్న టేపులన్నీ మొత్తం రిమూవ్ చేయాలి. ఇందుకు రిమూవ్ చేసామంటే మనం దానికి కొత్త టేపు జాయింట్ చేసిన తర్వాత యాడ్ చేస్తామన్నమాట. అది యాడ్ చేసిన తర్వాత జాయింట్ మీద వెళ్ళి మొత్తం టేపింగ్ అనేది చేయాలన్నమాట. మీకు ఈ వీడియో అనేది చాలా స్పీడ్గా ఉండొచ్చు, కానీ చాలా టైం తీసుకొని నేను చేశాను అనమాట. చూస్తున్నారు కదా జాగ్రత్తగా అవి టేపులు అవన్నీ ఒక్కొక్కటి తీసి ఎక్కడెక్కడ జాయింట్లు ఉన్నాయి అంటే మధ్య మధ్యలో కట్ అయిపోయావు అనమాట. ఆ టేపింగ్ ఎక్కడికి జాయింట్లు అయిపోయావు అవన్నీ కట్ చేసి మళ్ళీ మొదటి నుండి ఎక్కడెక్కడ ఫినిషింగ్ అయిపోయిందో అక్కడ నుండి చేసుకొని రావాలి. అవి అలాగే చేసుకున్న తర్వాత అవి వర్క్ అవుతుందా లేదా, లేకపోతే అంటే చాలా ఎర్రర్ కోడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అవి పర్టికులర్గా చెక్ చేసుకొని జాగ్రత్తగా చేయాలి. అవి మనం ఎర్రర్ కోడ్స్ గట్రా చెక్ చేయాలి. ప్లస్ ప్రెజర్ వాల్కి పవర్ వెళ్తుందా లేకపోతే ఎలాంటి కమ్యూనికేషన్ వెళ్తుంది ప్రతిదీ చెక్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా టేప్స్ అయితే మనం జాగ్రత్తగా తీసేస్తున్నాం. అవి వీడియో అనేది చాలా స్పీడ్గా పెట్టాను అనమాట. ఎందుకంటే వీడియో చాలా స్లో అయిపోతే మళ్ళీ లాంగ్ లెంత్ ఎక్కువ అయిపోతుందని వీడియో అనేది స్పీడ్ పెట్టాను నేను. ఇప్పుడైతే మనం స్లీవ్ తీసి అవి జాగ్రత్తగా దానికి జాయింట్లు అనేవి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల కలిపిన వైర్లు ఏమేమి చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి పవర్ వస్తుందా లేదా, లేకపోతే ప్రెజర్ వాల్ ఆన్ అయిందా, లేకపోతే ఇన్లైట్ వాల్ అనేది రన్ అవుతుందా లేదా, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఎర్రర్స్ కూడా వస్తాయి. ఆ ఎర్రర్స్ తగినట్లు మనం చెక్ చేయాలి. ఇలా చెక్ చేయడం వల్ల ఏంటంటే ప్రాపర్గా మనం అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసినట్లుగా అవుతుంది అనమాట. మనం ఏ వైర్ కలిపిసినా సరే దానివల్ల చాలా ప్రాబ్లం అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఇవి చాలా కొంచెం రిస్క్తో కూడుకున్నది అనమాట. మనం చేసింది మనకి కొంచెం తెలిసి ఉండాలి. అంటే ఎలా పడితే అలా చేసిస్తే కుదరదు. మనకి వైరింగ్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలిస్తేనే చెయ్యాలి. ఇది తెలియనప్పుడు అసలు దాన్ని టచ్ చేయకూడదు. అలాగే ఈ వైరింగ్ అయితే చాలా ఈజీ చేసేవచ్చు, అంటే తెలిసి ఉండాలన్నమాట. అదే ఇన్వర్టర్ వాషింగ్ మిషన్ అనుకోండి, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఏమైనా తేడా వస్తే మొత్తం మదర్ బోర్డే పోతుంది అది. అందుకు మనం ఏం చేయాలంటే దాన్ని మొత్తం అది వాషింగ్ మిషన్ మొత్తం వైరింగ్ కిట్టే మార్చుకోవాలి. ఇది అనుకోండి చాలా ఈజీగా మనం దానికి కలర్ కోడ్ని బట్టి ఒక్కొక్కసారి కలర్ కోడ్లు డబల్ వస్తాయి అనమాట. దాన్ని బట్టి చెక్ చేసుకుని 1-2 సార్లు చూసి చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియో అనేది చాలా స్పీడ్గా పెట్టాను ఫ్రెండ్స్. ఏది పడితే అది కలపకూడదు.
జాగ్రత్తగా 1కి 2 సార్లు చెక్ చేయాలి. ఇప్పుడైతే నేను కలిపాను, కొన్ని వైర్లు వదిలేసాను అనమాట. అంటే కొన్ని ఎలా వర్క్ అవుతున్నాయి అంటే స్పిన్ అవుతుందా లేదనేది ఒక టెస్టింగ్ కోసం అనేది కలిపాను అనమాట. చూస్తున్నారు కదా, కొన్ని వైర్లు కలిపిన తర్వాత స్పిన్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. స్పిన్ అయిన తర్వాత కొన్ని అవుతాయి కదా, వీడియో అనేది నేను కట్ చేసి మీకు పెడతాను. ఎందుకంటే అన్నిటిని చెక్ చేయడం మీకు వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను అలా పెట్టలేను. అందుకు వీడియో అనేది కట్ చేసి మీకు చూపించడం కోసం స్పిన్ వరకు అయితే మీకు చూపిస్తాను. స్పిన్ మామూలుగా తిరిగితే మామూలుగా ఆటోమేటిక్గా కొన్ని చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. అంటే స్పిన్ అయిందనుకోండి వాష్ కూడా అవుతుంది. వాష్ అవ్వకముందు పంప్ అనేది ఆన్ అవుతుంది కదా, వాటర్ ఇన్లెట్ పంపు, అది కూడా ఆన్ అయిపోతే ఓకే అయిపోయినట్టే. అందుకు 1కి 2 సార్లు జాగ్రత్తగా చెక్ చేయాలి. అది నేను టెస్ట్ ల్యాంప్తో కూడా చెక్ చేస్తాను, ఎందుకంటే మనల్ని ప్రాబ్లం రాకూడదు కాబట్టి. ఇప్పుడైతే ఆన్ చేశాను కదా, నార్మల్గా స్పిన్ మోడ్లో పెట్టాలి. స్పిన్ మోడ్ పెట్టి స్టార్ట్ కొట్టాను, ఆల్రెడీ రెడీ అవుతుందన్నమాట. వాషింగ్ మిషన్ కింద చిన్న పుల్లి అంటే ఒక మోటార్ అనేది లాగుతుంది కదా, ఒక పుల్లిని. ఆ పుల్లి లాగినప్పుడు స్పిన్ అవుతుంది లేదండి చెక్ చేసుకోవాలన్నమాట. అదిగోటి ఫ్రెండ్స్, ఆల్రెడీ స్పిన్ అనేది తిరుగుతుంది. ఇప్పుడైతే ఒక 50% అయిపోయినట్టేనే. స్టాప్ కొట్టాను, స్టాప్లో కూడా ఆగింది. అంటే కొంత ప్రోగ్రామ్ అనేది మనం ప్రాపర్గా చేసినట్టు. అలాగే వాష్ కూడా అవుతుంది, చూసారు కదా, 2 రెడీ అయిపోయి. ఇప్పుడైతే ప్రాపర్గా పంప్ కూడా ఆన్ అయింది. టెస్ట్ పెట్టి చెక్ చేశాను అనమాట. మీకు టెస్ట్ ల్యాంప్ పెట్టి కూడా చూపిస్తాను. వాటర్ పంప్ కూడా ఆన్ అయింది. ఇలాగ ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే చెక్ చేయకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అనమాట. కస్టమర్కి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయలేం కదా. ఆ తర్వాత నీట్గా దాన్ని టేపింగ్ చేయాలి. ఏ టేప్ అయినా పర్లేదు, ఎలక్ట్రికల్ టేపు కొంచెం మంచి క్వాలిటీలో ఉన్నది టేపింగ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ జాయింట్లు కలిపి చేయలేదు, ఎందుకంటే దాన్ని అన్నిటికీ సాల్డరింగ్లు అనేవి చేసుకోవాలి కదా. సాల్డరింగ్లు చేసి చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే జాయింట్ అనేది ఊడిపోకుండా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సాల్డరింగ్ చేసిన తర్వాత నేను ఈ వీడియో అనేది పెట్టాను మీకు. చూస్తున్నారు కదా, నీట్గా మనం దాన్ని ఇన్సులేషన్ అనేది వైరింగ్ ఎక్కడ అంటే పేగుల్లాగా ఉండకుండా నీట్గా ఇన్సులేషన్ అనేది చేసుకొని దాన్ని మళ్ళీ యథావిధిగా ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది బిగించాలన్నమాట. మదర్ బోర్డులోనే పెట్టేయాలి. మదర్ బోర్డ్కి మనం ఏ ప్లేస్లో ఉండేదో ఆ ప్లేస్లో సెట్ చేసేయాలి. దానికి వేయవలసిన స్క్రూలు కూడా వేసేయాలన్నమాట. ప్రెజర్ వాల్ కూడా పెట్టేస్తున్నాను చూడండి. ప్రెజర్ వాల్ పెట్టేసి మళ్ళీ యథావిధిగా అన్నిటినీ ఒక పొజిషన్లో పెడితే మనం మళ్ళీ ఒకసారి ట్రైల్ వేస్తాము. ట్రైల్ వేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే యథావిధిగా నీట్గా సెట్ చేసేసాను అనమాట. మనము ఇప్పుడు మామూలుగా ఆన్ చేసి అయితే చెక్ చేద్దాం. నీట్గా దాన్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా బిగించాలి. వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది, మరి ఏమనుకోకండి. మీకోసం అలాంటి వీడియోస్ అయినా చేస్తానన్నమాట.
ఇప్పుడైతే స్పిన్ పెట్టాను, చూసారు కదా ఇండికేషన్ కొడుతుంది. నీట్గా క్లీన్ చేశాను అనమాట. మన వాషింగ్ పౌడర్ అంటే క్లీనింగ్ ఉంటుంది కదా, దాన్ని వేసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ మీకు ట్రైల్ వేసి చూపిస్తాను. స్పిన్ అనేది రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరి కొన్ని వీడియోస్ కోసం నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కదా. స్పిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్పిన్ చూసారు కదా ఎలా తిరుగుతుందో. తొలి వాషింగ్ మిషన్కి